సింగయ్య మృతి కేసులో కూటమి ప్రభుత్వంపై వైసీపీ విమర్శలు గుప్పించింది. సున్నితమైన అంశంపై కూటమి కుట్ర చేస్తుందంటూ సంచలన ఆరోపణలు చేసింది. సింగయ్యను ఢీకొట్టింది కాన్వాయ్లోని వాహనం కాదంటూ ఎస్పీ చెప్పిన విషయాన్ని వైసీపీ ప్రస్తావించింది. ఇప్పుడు కావాలనే ఓ వీడియో లీక్ చేసి జగన్ను టార్గెట్ చేశారు. జగన్ పర్యటనకు భారీగా జనం రావటాన్ని చూసి ఓర్వలేక కుట్ర పన్నుతున్నారంటూ ఆరోపించింది. ఇప్పటికే తమ నేతలపై అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారు. ఇప్పుడు రోడ్డు ప్రమాదాలను కూడా రాజకీయం చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. దెబ్బతీయాలి, ఆయన ఏదో రకంగా క్యారెక్టర్ అసాసినేట్ చేయాలనేటువంటి తాపత్రయం తప్పితే మీకు ఏం కనబడట్లేదు. మరి మనం చూసాం, ఒంగోలు వెళ్ళినప్పుడు వచ్చినటువంటి జనాన్ని చూసాం, లేదా మొన్న పల్నాడు వెళ్ళినప్పుడు వచ్చినటువంటి జనాన్ని చూసాం. దేనికి వస్తారు ప్రతిపక్ష నాయకులు రోడ్ల మీదకి వచ్చినప్పుడు జనం వస్తున్నారంటే ఏంటి అర్థం? అంటే ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం మీద ఉన్నటువంటి వ్యతిరేకతతోనే ప్రతిపక్ష నాయకులు రోడ్డు మీదకి వస్తే ఇంత పెద్ద ఎత్తున జనం వస్తూ ఉన్నారనేటువంటిది మినిమం మీకు ఒక 45 సంవత్సరాలు రాజకీయ అనుభవం ఉన్నటువంటి నాయకుడిగా మీరు అర్థం చేసుకోవాలి కదా. అంతేగాని జగన్మోహన్ రెడ్డి గారు 40,000 మంది తరలిస్తే వచ్చేస్తారా జనం? ఏమే అధికారంలో లేమే, లేదా ఎవరు డబ్బులు ఇస్తే వచ్చేసి జనం కాదే. కేవలం జగన్మోహన్ రెడ్డి గారి మీద అభిమానం, ఈ ప్రభుత్వం మీద ఉన్నటువంటి వ్యతిరేకతతో వస్తున్నటువంటి జనం. అది రాయలసీమ అయినా, కోస్తాంధ్ర అయినా, ఉత్తరాంధ్ర అయినా, ఎక్కడికి వెళ్ళినా అంత పెద్ద ఎత్తున జనం వస్తూ ఉన్నారంటే దానికి కారణం ఏంటనేటువంటిది ప్రభుత్వం గ్రహించాలి. ఇవన్నీ మానేసి జగన్మోహన్ రెడ్డి గారి వల్ల జగన్మోహన్ రెడ్డి గారిని క్యారెక్టర్ అసాసినేట్ చేయడం, ఎక్కడ ఏ ఇష్యూ దొరికినా ఇప్పుడు సంవత్సరం అయిపోయింది, 13 నెలలు అయిపోతా ఉంది. జనం విపరీతంగా వాహనంపైకి రావటం వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది. సింగయ్యను వాహనం ఢీకొట్టిన విషయం జగన్ కు తెలియదని వైసీపీ నేతలు చెబుతున్నారు. సింగయ్య ప్రమాదానికి గురైన విషయం తెలిసిన వెంటనే ప్రతిపాడు వైసీపీ ఇన్ఛార్జ్ కిరణ్ ఆసుపత్రికి వెళ్లారని, పోస్టుమార్టం పూర్తయ్యే వరకు అక్కడే ఉన్నారని చెబుతున్నారు. మాజీ మంత్రి అంబటి రాంబాబు కూడా సింగయ్య కుటుంబాన్ని పరామర్శించారని వైసీపీ పార్టీ ప్రకటించింది. సింగయ్య కుటుంబానికి 10 లక్షల ఆర్థిక సాయం కూడా చేశామని, జెడ్ప్లస్ సెక్యూరిటీలో ఉన్న జగన్ కు ప్రభుత్వం సరైన భద్రతా ఏర్పాట్లు చేయలేదంటూ ఆరోపించింది. రోప్ పెట్టి జనాన్ని నియంత్రించలేకపోవడాన్ని వైసీపీ ప్రశ్నించింది. రోడ్డు ప్రమాదంతో పాటు భద్రతా వైఫల్యంపై సమగ్ర విచారణ చేయాలని వైసీపీ డిమాండ్ చేస్తుంది. జరగని ఎక్కడ ఏం జరిగినా ప్రాణాపాయ పరిస్థితుల్లో ఉన్నట్టు ఆయనకి తెలిస్తే హాస్పిటల్కు పంపించి అప్పుడు మాత్రమే ముందుకు వెళ్ళేటటువంటి మనస్తత్వం కలిగినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన దృష్టిలోకి రాకపోతే అది వేరే అంశం. వీళ్ళేంటి బలంట నాకు అర్థం కాల. కేవలం జగన్మోహన్ రెడ్డి గారు కారు వేసుకెళ్ళి గుద్దేశాడు అనేటువంటి భావంతో మీరు ప్రయత్నం చేస్తున్నారు. ఇది దుర్మార్గమని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. ఇవాళ రకరకాల కథనాలు ఏవో తీసుకొస్తున్నారు, నాకు అర్థం కానటువంటి కథనాలు. ముందు చెప్పినటువంటి స్టేట్మెంట్ ఏంటి, ఇవాళ మాట్లాడుతున్నటువంటి మాటలు ఏంటి, ఈ ఆంధ్రజ్యోతి ఈనాడు ఇన్వెస్టిగేషన్ ఏంటి, నాకు అర్థం కానటువంటి వ్యవహారం. ఏదో ఒక విధంగా జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన అత్యంత విజయవంతమైంది. అనేకమైన ఇబ్బందులు పెట్టినప్పటికీ కూడా విజయవంతమైంది. దీన్ని భరించలేక ఎన్ని కేసులు పెడుతున్నారు మా మీద? రాత్రి ఒక కేసు పెట్టారు, వచ్చి నోటీస్ ఇచ్చి వెళ్ళారు నాకు రాత్రి 10ంటికి. అనేక మంది మీద, పల్నాడులో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద, సుధీర్ భార్గవ రెడ్డి మీద కేసు పెట్టారు, గోపిరెడ్డి గారి మీద కేసు పెట్టారు. ఏదో ఒక విధంగా ఈ పర్యటనలో జరిగినటువంటి విషయాల మీద భూతత్వంలో పెట్టి చూపించి జగన్మోహన్ రెడ్డి గారిని బయటికి రాకుండా కట్టడి చేయాలి అనేటువంటి ప్రయత్నాలు పోలీసు యంత్రాంగం సహాయంతో చేయటం చాలా దురదృష్టకరమని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను.